వెల్కమ్ బ్యాక్ టు డే 114 అనమాట. నేను చేసే డైట్ వచ్చి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16:8. నా వాయిస్ ఒకవేళ వేరే లాక్కున్న కొంచెం మాట్లాడలేకపోతుంటే ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఏమనుకోకండి. ఎందుకంటే నాకు కొంచెం సర్ది అయితే అయిందనమాట, జ్వరము సర్ది, కొంచెం వాయిస్ ఇవ్వలేకపోతున్నా, ఫుల్గా అయింది. అందుకోసమే కొంచెం కష్టంగా ఉంది ఇవ్వడానికి. అయినా కూడా నేను చేసే పని నేను చేయాలి కాబట్టి ఇస్తున్నా. అప్లోడ్ అయితే చేయాలిగా వీడియోస్, తప్పదు. అందుకోసమే ఈ చార్ట్ వచ్చేసి నేను డైలీ ఎంత వెయిట్ ఉన్నా ఏంటి అనేది ఇక్కడ రాసుకుంటా, నోట్ చేసుకుంటా డైలీ. ఇప్పుడైతే నేను కొత్త చార్ట్ ప్రిపేర్ చేసుకున్నా. ఇట్లా కాకుండా కొంచెం పాతగా అయిపోయింది. నేను రూమ్ షిఫ్ట్ అయినప్పుడు కొంచెం చిరిగిపోయినట్టు అట్లా అయింది అనమాట. అందుకోసమే ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హలో అండి, నా పేరు శ్రీవాణి డైలాగ్లా. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు చాలా వస్తాయి అన్నమాట, యూజ్ అయ్యేటివి. మన ఛానల్ అయితే స్టార్టింగ్ నుంచి వీడియోస్ అయితే డైట్ వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి, తప్పకుండా యూజ్ అయితే అవుతుంది. ఇక్కడ నేను వెయిట్ వచ్చేసి 65.95 అనమాట. నేను తగ్గిన నిన్నటికి రోజుకి 100 గ్రాములు అయితే తగ్గిన మంచిగానే. ఇంకా ఎక్సర్సైజ్ అలాంటివి ఏం చేయట్లేను కదా, ఓన్లీ నేను నార్మల్గా బ్యాలెన్స్డ్ మీల్ అయితే తీసుకుంటున్నా. డైట్ అనేదే కాదు, మన హెల్తీ ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది, తగ్గేంతది కూడా తగ్గుతుంది అనమాట. నార్మల్గా చేస్తేనే మంచిగా అంత తగ్గింది. కరెక్ట్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే వేడైతే ఇంకా సూపర్ తగ్గుతుంది అనమాట. ఓకేనా. నేను ఇంకా 64కి 76 నుంచి వచ్చి 76 నుంచి 64కి వచ్చినాను ఉంది కదా, 12 kgs తగ్గిన. కానీ నేను నిన్న మన 1.5 month డైట్ అయితే చేయలేదు. ఇంకేంటి అంటే నాకు కొన్ని కారణాల వల్ల కొంచెం ఫుడ్ క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల 2 kgs అయితే గెయిన్ అయ్యాను అనమాట. దానివల్ల మళ్ళీ ఇప్పుడు వెయిట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ తగ్గుతాయి. నేను అనుకున్న వెయిట్కి వచ్చే వరకు నేనైతే అసలు డైట్ ఆపను, వీడియోస్ ఆపను అనమాట, పెడుతూనే ఉంటా. ఇంకా మన ఛానల్లో స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. ఎవరైనా ఫ్యాట్ లాస్ కావాలంటే చూడండి. మీరు ఎలా తినాలి, ఎంత తినాలి, నేను ఎట్లా తింటున్న క్వాంటిటీ అనేది తెలుస్తుంది అనమాట ఈజీగా. నేను ఫ్యాట్ లాస్ ఎట్లా అయినా, నేను చేసే ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి అనమాట. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళాలంటే దేనికి దానికే వీడియోస్ అయితే ఉంటాయి. స్కిన్ కేర్ ఉంటుంది, హెయిర్ కేర్ ఉంటుంది, డైట్కి సంబంధించినవి ఉంటాయి, ఎక్సర్సైజ్ ఉంటాయి, సైడ్ ఫ్యాట్, హ్యాండ్స్ది, ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. మీకు అన్నీ దొరుకుతాయి మన ఛానల్లో అయితే, మీకు కావాల్సినవి అన్నీ. ఇంకా వ్లాగ్స్ కూడా ఉన్నాయి 2 ట్రై చేస్తున్నా డైలీ వ్లాగ్స్ చేయడానికి. ఇంకా నాది ఇప్పుడు స్కూల్కి వచ్చి ఇంతకుముందు లాస్ట్ స్కూల్ టైంలో ఒకరు అడిగిరు, మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు డైట్, ఎక్సర్సైజ్, ఇంకా పిల్లల స్కూల్కి పంపించడం, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది ఒక బ్లాగ్ లాగా తీయమన్నారు. అట్లా ఎవరికైనా కావాలి, మమ్మీస్ ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ చూసిన వాళ్ళ కామెంట్లు అయితే అడగండి, చేస్తా. ఒకవేళ కావాలి ఎవరికైనా అడిగితే ఓకేనా, చేయడానికి ట్రై అయితే చేస్తాను అనమాట. ఎందుకంటే వ్లాగ్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట, అంత ఈజీ కాదు. అవసరం ఉంటేనే కదా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే పెడతాను. నేను టైం ఎట్లా సెట్ చేసుకుంటా ఏంటి అనేసి. ఏంటి ఇక్కడ ఎట్లా ఎందుకు చూస్తున్నా అంటే, సడన్గా నేను చాయ్ తాగుతుంటే పొద్దున నేను వెయిట్ చేసుకున్నాక కొన్ని వాటర్ తాగినాక కొంచెం చాయ్ అయితే తాగుతుంది అనమాట. అలా కొంచెం తక్కువనే ఉంటుంది, అంతేం ఉండదు. సడన్గా నా పైన పెద్ద బల్లి, ఇంత లావు బల్లి వచ్చింది. సడన్గా నేను చెల్లిందేమో సడన్గా కనిపించింది. నేను చూడలే, మా ఆయన చూసి నీ పైన చూడు ఒకసారి అన్నాడు. నాకు అసలే చాలా భయము. ఇంకా సడన్గా అట్లా చెప్పేసరికి చూసేసరికి నా పైన మంచిగా ఉంది, మస్తు లావు ఉంది. ఇంకా సడన్గా మస్తు భయపడ్డా అనమాట. కదా అక్కడ పంపి కాయలో కొట్టిపో బయటికి అని అంటే ఇంకా పొరక తీసుకొని బయటకు అయితే పంపించేసిండు. ఇంకా ఇక్కడైతే నేను చాయ్ తాగినాక ఫస్ట్ మీల్ అయితే తీసుకుంటున్నా. బల్లి అంటే భయం ఉండేవాళ్ళు ఎవరెవరో కామెంట్ అయితే చెప్పండి. అదేమైనా చేస్తుందని కాదు ఏందో కానీ ఎందుకు అంత భయం జనాలకు బల్లీలు అంటే. ఇక్కడ నేను ఈరోజు లంచ్ మీల్ వచ్చేసి కొంచెం రైస్, ఎగ్, బెండకాయ కర్రీ, ఫైబర్కి వచ్చేసి క్యారెట్, ఇంకా బాదము, ఇక్కడ నేను మొలకలు తెచ్చుకోవడం మర్చిపోయిన దాకా. ఇంకా మొలకలు అనమాట, నేను మొలకలు అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఒక్కొక్కసారి మనకి పన్నీరు ఇలాంటివి, చికెన్ ఇలా ఎగ్స్ లేనప్పుడు మొలకలు అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. మనకి డైలీ అయితే ఇంట్లో మొలకలు అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఒక 3-4 డేస్కి అయితే ప్రిపేర్ చేసుకొని మీకు ఈజీగా ఉంటుంది, అప్పుడైతే కష్టం లేకుండా. ఎందుకంటే మనకి ప్రోటీన్ అలా చాలా ఎక్కువ ఉంటుంది, పెసర్లలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నేను ఇందులో వేరేవి ఏమీ వేయలేదు, ఓన్లీ పల్లీలు పెసర్లు వేసాను మొలకలకి పెట్టిన.
ఎక్కువ వేరే మేము పిల్లలు తిన్నట్లే వాళ్ళు వేస్తే అనేసి ఇవి తింటే ఇవి ఒక్కటే వేస్తే తింటారు అనమాట. అందుకోసమే వాళ్ళ కోసమని అట్లా ప్రిపేర్ చేసిన. మీకు కావాలంటే శనగలు బెబ్బర్లు ఇలాంటివి మీకు కావాల్సినవన్నీ వేసుకోండి, మొలకలు అయితే చేసుకోండి. ప్రోటీన్ అనేది మీకు ఈజీగా తినేటప్పుడు ఈజీగా ఏదైనా ప్రిపేర్ చేసుకోలేదు బయటకు వెళ్ళి వచ్చిర్రు ఈజీగా తినాలి ఏమంటే మీకు ప్రోటీన్ కావాలంటే అది తీసుకొని మొలకలు అయితే తీసుకొని తినవచ్చు. అట్లా చాలా యూజ్ అయితే ఉంటుంది అనమాట. మార్నింగ్ టిఫిన్లో తీసుకోవచ్చు, డిన్నర్లో తీసుకోవచ్చు, ఎగ్లో వేసుకొని తినవచ్చు. మొలకలు ఇంకా స్టీమ్ చేసుకొని ఉల్లిగడ్డ క్యారెట్ ఇది టమాటా ఇవన్నీ వేసుకొని పెప్పర్ వేసుకొని తినవచ్చు. చాలా రకాలుగా అయితే చేసుకొని తినవచ్చు అనమాట. ఇంకా పచ్చి బఠానీలు ఇలాంటివన్నీ వేసుకొని తినొచ్చు. మీకు ప్రోటీన్ అయితే తినడం వల్ల ఫ్యాట్ లాస్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఈజీగా అనేది అయిపోతుంటారు అనమాట. అందుకోసమే ఓకేనా. ఇక్కడైతే నేను లంచ్ అయితే చేస్తున్నా. ఇక్కడ ఇదైతే బెండకాయ కర్రీ. నాకు అట్లా పచ్చి మిరపకాయలతో చేసే బెండకాయ కర్రీ అంటే మస్తు ఇష్టం అసలు. మీరు ఎట్లా చేస్తారా అన్నది కామెంట్లు అయితే చెప్పండి, ఎట్లా చేస్తారా బెండకాయ కర్రీ. ఓకేనా. ఇక్కడ లంచ్ అయితే చేసేస్తున్నా. ఈరోజు నేను ఈ డ్రెస్ హెయిర్ ప్యాక్ అయితే ఒకటి పెట్టుకున్నా, అది చూపిస్తాను మీకు. రైస్ తోటి అయితే చాలా మంచిగా నా హెయిర్ అనేది చాలా పోయింది. నమ్మని ఎందుకో ఒక 1 మంత్లో ఈ సమ్మర్లో అయితే అక్కడిక్కడ తిరగడం వల్లనో దేనికో కానీ చాలా హెయిర్ అయితే ఊడిపోయింది, సన్నగా అయిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి చాలా లడ్డు హెయిర్ అనమాట. ఎప్పుడు నేను అల్లుకుంటే ఒక జడ వేసుకుంటే బ్యాక్ సైడ్ అది ఎంత జడ పడుతుందో నాకు స్కూల్కి పోయే టైంలో 2 జడలు అయ్యేది. ఇప్పుడు వేసుకున్న ఒక జడ ఒక సైడ్ ఉండేది అనమాట, అంత లడ్డుగా ఉండేది. అలాంటి జడ ఇప్పుడు సన్నగా అయిపోతుంది. నాకైతే ఏడుపు వస్తుంది. నా జడ ఫుల్ ఒత్తుగా పొడుగ్గా ఉంటుంది అనమాట. నా జుట్టు వచ్చేసి మళ్ళీ బ్యాట్లో తెప్పించుకోవాలి ఎట్లయినా అనేసి నా జుట్టు మీద చాలా ప్రయోగాలు అయితే వేస్తున్నాను అనమాట. రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ నేను పెట్టుకున్న హెయిర్ ప్యాక్ అయితే మీకు కూడా చూపిస్తాయి, వీడియో అయితే వస్తుంది. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనుకుంటే అందరికీ ఈ మధ్య ఎక్కువ నడుస్తుంది అంటే హెయిర్ ప్రాబ్లము వెయిట్ లాస్ ప్రాబ్లమే అనుకోవడం నాకు తెలిసి చాలామందికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఈవినింగ్ అయితే నేను ఛాయ్ అయితే తాగుతున్నా. ఇంకా నైట్ డిన్నర్ ఏం తిన్నా సెకండ్ మీల్కి అనేది చూడండి. మీరు ఇప్పుడు చూస్తే మీరు డైట్ చేస్తారా ఇంకేమన్నా అని అనుకుంటారా లేకపోతే ఎట్లన్నా, కానీ నేను తీసుకుని అయితే మంచి ప్రోటీనే తీసుకున్నా. ఏంటి అంటే ఈవినింగ్ మా పిల్లలు చికెన్ లాలీపాప్ కావాలంటే బుక్ చేసి ఉండే ఇంక తెచ్చుకున్నాము. అవి అయితే 2 పీసెస్ లెగ్ పీసెస్, ఒక 4-5 పీసెస్ చికెన్ మంచూరియా అయితే తిన్నా. కానీ హెల్తీ కాదు, కానీ తిన్నా. ఇంకా అవి కళ్ళ ముందు ఉన్నాక మనం ఆగుతామా చెప్పు. ఇంకా అందుకే కొంచెం ఎక్కువ ఏం తినలే, కొంచెమే తిన్నా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఈరోజు వీడియో అయితే ఓకేనా. బాయ్. నెక్స్ట్లో కలుసుకుందాం. బాయ్.